ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. యష్మి గౌడ ఒక కన్నడ నటి. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ చిన్నది కన్నడలో పలు సీరియల్స్తో నటించి నాగభైరవి, కృష్ణ, ముకుంద, మురారి, స్వాతి చినుకులు లాంటి సీరియల్స్లో కూడా యాక్ట్ చేసింది. ఇక జీ తెలుగులో ప్రసారమైన సూపర్ కింగ్స్లో కూడా ఈ చిన్నది పాల్గొంది. బిగ్ బాస్ హౌస్లోకి రెండో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు నిఖిల్. ఇతడు కూడా కన్నడ నటుడే. అక్కడ పలు సీరియల్స్, షోలో మెప్పించిన నిఖిల్ తెలుగులో గోరింటాకు అనే సీరియల్లో అడుగుపెట్టాడు. ఇక ఆ సీరియల్ హీరోయిన్ అయిన కావ్యతో నిఖిల్ ప్రేమాయణం మొదలుపెట్టాడు. అయితే తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కావ్య చిన్ని అనే సీరియల్లో నటిస్తుంది. ఇక నిఖిల్ అమ్మకు తెలియని కోయిలమ్మ, స్రవంతి లాంటి పలు సీరియల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సీరియల్స్లో పాపులర్ అయి బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు. పెళ్లి చూపులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు అభయ్ నవీన్ విజయ్ దేవరకొండ పేదర్శి పక్కన ఫ్రెండ్గా నటించి మెప్పించాడు. సిద్దిపేటకు చెందిన ఈ కుర్రాడు డైరెక్టర్ కావాలని ఆశపడుతున్నాడు. స్టార్ హీరో సినిమాల్లో నటించిన అభయ్ మూడో కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. ఇటీవల హీరోగా తానే దర్శకుడుగా రానున్న యూత్ అనే సినిమాని తెరకెక్కించాడు. డైరెక్టర్ అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చాడంటే అభయ్. దానికోసమే బిగ్ బాస్కు వచ్చాడు. కృష్ణ, ముకుంద, మురారి సీరియల్తో బుల్లితెరకు పరిచయమైన మరో కన్నడ బ్యూటీ ప్రేరణ. అక్కడ పలు షోలు, సీరియల్స్లో నటించిన ప్రేరణ తెలుగులో ఒకే ఒక్క సీరియల్ కృష్ణ, ముకుంద, మురారి. కృష్ణ పాత్రలో ఆమె నటనకైతే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆమె అమాయకత్వం, నవ్వుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక ఈ సీరియల్ అయిపోయినా కూడా షోస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ వచ్చింది ప్రేరణ. 8 నెలల క్రితమే పెళ్లి చేసుకున్న ఈ కొత్త పెళ్లి కూతురు బిగ్ బాస్ హౌస్లోకి 4వ కంటెస్టెంట్గా అయితే అడుగుపెట్టింది. లాహిరి లాహిరి లాహిరిలో ధనలక్ష్మి, ఐ లవ్ యూ, ప్రేమించుకున్నాం, పెళ్లికి రండి, మా అన్నయ్య బంగారం ఇలా అనేక సినిమాల్లో హీరోగా మెప్పించాడు ఆదిత్య ఓం. మధ్యలో సినిమాల గ్యాప్ ఇచ్చిన ఆదిత్యను ప్రేక్షకులు పూర్తిగా మర్చిపోయారు. ఇక ఇన్నాళ్లకు ఆదిత్య బిగ్ బాస్ హౌస్లో దర్శనమిచ్చాడు. భద్రాద్రిగూడెంలోని కొన్ని పల్లెలను దత్తత తీసుకొని వాళ్ళ బాగోగులు అయితే చూస్తున్నారు. సోనియా ఆకుల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన హీరోయిన్స్లో ఆమె ఒకరు. దిశ అనే సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ఇక ఈ సినిమా తర్వాత జార్జ్ రెడ్డి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. జార్జ్ రెడ్డి సినిమాలో ఆమె మంచి గుర్తింపునైతే తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 6వ కంటెస్టెంట్గా నటి సోనియా ఆకుల అయితే ఎంట్రీ ఇచ్చింది. బెజవాడ బేబక్క అలియాస్ మధు నెక్కంటి స్టాండప్ కమెడియన్, సింగర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకున్న ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్గా కూడా మరింత పేరును తెచ్చుకుంది. బెజవాడ బేబక్క అనే పేరుతో కామెడీ రీల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఇక విజయవాడ భాషలో అమెరికాలో ఉన్న పరిస్థితులను కామెడీగా చెప్పుకొచ్చిన బేబక్క బిగ్ బాస్లో ఎలా కామెడీ చేస్తుందో చూడాలి. బిగ్ బాస్ హౌస్లోకి 8వ కంటెస్టెంట్గా ఆర్జే శేఖర్ భాష అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పటికీ జనరేషన్కి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన ఫేస్ అంటే శేఖర్దే అని చెప్పాలి. హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో శేఖర్ కూడా జాయిన్ అయ్యాడు. రాజ్ తరుణ్ను లావణ్య మోసం చేసిందని, ఇల్లు కోసం రాజ్ తరుణ్ను కావాలనే బ్లేమ్ చేసిందని మీడియా ముందుకు వచ్చి చెప్పడంలో రాజ్ తరుణ్ కన్నా ఎక్కువ శేఖర్ భాష ఫేమస్ అయ్యాడు. ఇక ఇప్పుడైతే ఆ గుర్తింపును వాడుకొని ఇలా బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగుపెట్టాడు. 9వ కంటెస్టెంట్గా బేబీ సినిమా ఫేమ్ నటి కిరాక్ సీత అయితే ఎంట్రీ ఇచ్చింది. బేబీ సినిమాలో వైష్ణవిని చెడగొట్టే సీత పాత్రలు నటించి మెప్పించింది. ఎన్నో సినిమాలు చేసినా ఆమెకు బేబీ సినిమా గుర్తింపు తీసుకొచ్చింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా ద్వారా ఆమె బాగా ట్రోల్ అయింది కూడా. బయట ఎంతోమంది ఆమె క్యారెక్టర్ అలాగే ఉంటుందని నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు. అయినా కూడా ఆమె తట్టుకొని నిలబడింది. ఇక ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో ఆమె బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్లోకి 10వ కంటెస్టెంట్గా సీరియల్ నటుడు నాగమణికంఠ అయితే ఎంట్రీ ఇచ్చాడు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న మణికంఠ కస్తూరి సీరియల్తో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక ఆ హౌస్లో అతడి కథ విన్న వారందరూ అతడి కనెక్ట్ అయ్యారు. ఆ తల్లి చనిపోవటం, చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవటం, పాప పుట్టడం, భార్య వేధించడం ఇలా మొత్తం చెప్పుకొచ్చాడు. తనకు తాను నిరూపించుకోవడానికి వచ్చినట్టు చెప్పుకొచ్చాడు. నాగపంచమి సీరియల్తో బుల్లితెరకు పరిచయమైన పృథ్వీరాజ్ 11వ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. కన్నడ నటుడైన ఈ కుర్ర హీరో మొదటి సీరియల్తోనే ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇక నీతోనే డ్యాన్స్ షోతో డ్యాన్సర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. మరి ఈ కన్నడ హీరో బిగ్ బాస్ హౌస్లో తనని తాను ఎలా నిరూపించుకుంటాడో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8కి హైలైట్ అంటే విష్ణుప్రియనే అని చెప్పాలి. 12వ కంటెస్టెంట్గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. పోవే పోరా అనే షోతో విష్ణుప్రియ కెరీర్ని అయితే స్టార్ట్ చేసింది. ఈ షో తర్వాత ఈటీవీలో వచ్చే ప్రతి ఈవెంట్కి విష్ణుప్రియ వస్తూనే ఉంది. అలా ఫేమస్ అయింది. ఇక సీరియల్స్తో పాటుగా సినిమాలో కూడా నటిస్తూ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8లో 13వ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అయిన నైనిక.
ఢీ షోతో ఆమె తెలుగువారికి పరిచయం. ఢీ షోలో డ్యాన్సర్గా గుర్తింపు తెచ్చుకున్న నైనిక ఆ తర్వాత పలు టీవీ షోల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో పాపులర్ అయింది. ఇంకో పక్క సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు బాగానే ఫేమస్ అయింది. మరి ఈ షోలో ఎలాంటి గ్లామర్ చూపిస్తుందో అయితే చూడాలి. ఇక బిగ్ బాస్ హౌస్లోని 14వ కంటెస్టెంట్, చివరి కంటెస్టెంట్ నబీల్ అఫ్రీది. చాలామందికి ఇతని గురించి తెలియకపోవచ్చు. వరంగల్ డైరీస్ పేరుతో నబీల్కి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. చివరి నిమిషంలో వేరే వారి ప్లేస్లో నబీల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఈ యూట్యూబర్ బిగ్ బాస్ హౌస్లో ఎంతవరకు ఫేమస్ అవుతాడో